తూర్పుగోదావరి జిల్లాలో సమృద్ధిగా గ్యాస్ ఉన్నాయని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సంబంధిత సమస్యలపై 8074661259 హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు సంబంధిత అధికారులతో గ్యాస్ నిల్వలు మరియు సరఫరా పరిస్థితులపై జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ ప్రతి గ్యాస్ ఏజెన్సీ తమ వద్ద ఉన్న ప్రస్తుత స్టాక్, నమోదైన బుకింగ్లు, గ్యాస్ సరఫరాకు పట్టే రోజుల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా బోర్డులో ప్రదర్శించాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా కొంతమంది వినియోగదారులు అధికంగా గ్యాస్ బుకింగ్లు చేస్తున్నారని తెలిపారు. అయితే జిల్లాలో గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 212 మెట్రిక్ టన్నుల గ్యాస్ స్టాక్, 14,800 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో రోజువారీ సగటు వినియోగం సుమారు 11,000 సిలిండర్లుగా ఉండగా రీఫిల్లింగ్ యూనిట్ల ద్వారా ఎప్పటికప్పుడు సరఫరా జరుగుతోందన్నారు. గృహ వినియోగదారులతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని గ్యాస్ ఏజెన్సీలకు సూచించారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సప్లైస్ అధికారి వి పార్వతి, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కల్తీపాల ఘటనలో మరో మహిళ ఈ ఉదయం మృతి చెందారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. 55 ఏళ్ల రెడ్డి అనంతలక్ష్మి కల్తీపాలు తాగిన ఆమెకు మూత్రపిండాలు విఫలం కావడంతో డెల్టా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. వంట గ్యాస్ కొరత పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజమహేంద్రపురం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భరోసా ఇచ్చారు. గ్యాస్ సక్రమ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌర సరఫరా శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత భయంతో ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. అయితే ప్రతి డీలర్ ఏజెన్సీలో తగిన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ దృష్టికి విషయం తీసుకువెళ్లి కంపెనీలతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ ఏజెన్సీల బుకింగ్ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉండడం వల్ల ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారని, ఆన్లైన్ బుకింగ్ నంబర్ ఓవర్లోడ్ కావడం వల్ల పనిచేయకపోవడంపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించినట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ నంబర్ను త్వరలో అందుబాటులోకి తెచ్చి ప్రతి ఏజెన్సీలో నంబర్ ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో డీలర్లు, డెలివరీ బాయ్స్ బాధ్యతగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. ఓటీపీ బేస్గా జరుగుతున్న సిలిండర్ల డెలివరీలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్కు అవకాశం రాకుండా చూడాలని డీలర్లకు సూచించారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల రీత్యా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ గ్యాస్ షార్టేజ్ ఉంటాయి, ఏదైతే డొమెస్టిక్ సిలిండర్స్ షార్టేజ్ ఉంటుంది, మనం ఎక్కువ బుక్ చేసుకొని నిల్వలు పెట్టుకుంటే మంచిదని ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి డీలర్ ఏజెన్సీ దగ్గర కూడా కావలసినంత నిల్వలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆ డీలర్ ఏజెన్సీస్ అందరితో కూడా సమీక్షించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, పరిస్థితులు ఏదైతే ఆ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల పరంగా గ్యాస్ ఏజెన్సీస్ బుకింగ్ రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 దాకా ఇవ్వడం వల్ల ఖాతాదారులు కాసంత ఆందోళన చెందుతున్నారనేది ఇప్పుడే సమీక్షించిన డీలర్స్ ద్వారా నాకు తెలిసిన సమాచారం. అది కూడా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్తో కూడా మాట్లాడి, ఆ కంపెనీస్తో కూడా మాట్లాడి దాన్ని ఎలా సరి చేయాలన్నది ఒక అంశం అయితే, రెండవది ఈ ఆన్లైన్ బుకింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఓవర్లోడ్ అయిపోవడం వల్ల పని చేయట్లేదు అన్నది కూడా చాలా మంది మాకు వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తాము. కాబట్టి ఆ బుకింగ్ ఆన్లైన్ నెంబర్ కానీ పని చేయకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నది కూడా ఇప్పుడే అధికారులు, ఉన్నతమైన అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడం జరిగింది. ఆ ఆల్టర్నేటివ్ నెంబర్ని కూడా అతి దగ్గరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా నెంబర్ ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. ఎక్కడైనా సరే తప్పులు జరగడానికి అవకాశం లేని విధంగా ఉన్న సిస్టంలో ఎవరైనా తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ ద్వారా 4 రూపాయలు సంపాదించుకుంటామన్న ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని కూడా తెలియజేస్తూ, డే టు డే జరుగుతున్న పరిణామాలు బట్టి మేము కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారితోటి, గ్యాస్ ఏజెన్సీ డీలర్ ప్రిన్సిపల్స్ తోటి, అధికారులతో కూడా చర్చించుకుంటున్నాం. ప్రజలకు ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.
రాజమహేంద్రవరం నగరంలోని హోటళ్లు, కర్రీ పాయింట్లు, రెస్టారెంట్లలో నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ వినూత్న అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ ఉండరాదని, నిబంధనలు పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీపాల ఘటన నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ డ్రైవ్ను నిర్వహించినట్లు వెల్లడించారు. పబ్లిక్ హెల్త్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి 5 ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని నలుగురికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి తనిఖీలు మరింత కఠినంగా ఉంటాయని, అనుమతులు లేని, పరిశుభ్రత పాటించని వ్యాపారాలను సీజ్ చేస్తామన్నారు. కలుషిత ఆహార పదార్థాలు, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ వినియోగించే వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పెరుమళ్ల పవన్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ భావజాలంతో నడిచే బీజేపీలో యువత కీలక పాత్ర వహించాలి. బలమైన భారత్ను నిర్మించాలనే సంకల్పంతో యువత దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలి. జిల్లాలో యువతను బీజేపీ వైపు ఆకర్షించడానికి యువమోర్చా నూతన జిల్లా అధ్యక్షుడు పెరుమళ్ల పవన్ కృషి చేస్తారన్న నమ్మకాన్ని నాగేంద్ర వ్యక్తం చేశారు.